హరే కృష్ణ. ఈరోజు మంత్రశాస్త్రాన్ని గురించి చెప్తానండి. మంత్రం అనేది మనం ఒక మంత్రం చేసినప్పుడు ఆ మంత్రంలోంచి వచ్చే ధ్వని ఈ ప్రకృతిలో ఉన్న విశ్వం అంతా వ్యాపిస్తుంది. మన మంత్ర తపంలో ఎంత తపస్సు పెరిగి ఎంతసేపు ఎక్కువసేపు చేస్తూ ఉన్నామో ఆ తీవ్రత ప్రపంచం అంతా వెళ్ళిపోయి ఆ గాలి ద్వారా ఆ ధ్వని అంతా వ్యాపించి ఏదో ఒక రకంగా ప్రకృతిని మన దగ్గరికి పంపించి ఆ మంత్ర శబ్దాన్ని అంత పవర్ఫుల్గా మారి తిరిగి మన వద్దకు చేరుకుంటుంది. చాలామంది మంత్రాలు వేస్తే చింతకాయలు రాలుతారా అని అడుగుతూ ఉంటారు. నిజంగానే మంత్రాల వల్ల మనం ఏదైనా సాధించుకోవచ్చు. ఇప్పుడు మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు ఒక 10 మంది అక్కడ జనాలు ఉన్నారనుకోండి. 10 మంది జనాల్లో మనం కృష్ణ అని పిలవగానే ఆ పేరు ఎవడున్నాడో ఆడు వెనక్కి తిరిగి చూస్తాడు. ఒకవేళ ఈ 10 మంది జనాల్లో కృష్ణ అని పేరు లేదనుకోండి, వాళ్ళలో ఎవరు వెనక్కి తిరిగి చూడరు. అంటే మన శబ్దము అక్కడ రిఫ్లెక్షన్ వస్తుంది. అదే విధంగా మనం ఒక మంత్రాన్ని మనకి ఇష్టమైన ఆరాధ్యమైన దేవతని ఎంచుకొని ఆ మంత్రాన్ని చేసేటప్పుడు దానికి సంబంధించిన రిఫ్లెక్షను అక్కడ ఆ దేవతల్లో ఎంతమంది ఉన్నారో, మనం ఏ మంత్రం చేస్తున్నామో ఆ మంత్రానికి సంబంధించిన వాళ్ళు మన వైపు చూస్తారు. మన తీవ్రత పెరిగే కొద్దీ వాళ్ళ మన దగ్గరికి వస్తారు. మన కోరికలు సిద్ధిస్తాయి అన్నమాట. హరే కృష్ణ.